జూన్ నెల 21వ తారీఖు పునీత అలోషియస్ గొన్జాగా గారి పండుగ. కథోలిక విశ్వాసానికి పట్టుకొమ్మ అయిన ఇటలీలో కాస్టిగ్లియోన్ అనే ప్రదేశంలో అలోషియస్ గారు 1568 మార్చి 9న జన్మించారు. మొదటి కుమారుడు అయినందున ఆ వంశ సిరి సంపదలకు కోటకు వారసుడయ్యారు. తండ్రి ప్రక్కన నడుస్తూ తన 4 ఏళ్ల ప్రాయం నుండే సైన్యం పర్యవేక్షణలో తన యొక్క సమయాన్ని గడిపాడు. ఆనాటి రాజవంశ సరదాలైన ఆటలలో, వేట గుర్రపు పందెములలో పాలు పంచుకున్నాడు. ఫ్లోరెన్స్ నగరంలో రాజవంశపు వ్యవహారాల గురించి విద్యను చదువుతున్న సమయంలో ఆ కోటలో సాగుతున్న పశు జీవిత ప్రవర్తన, అశ్లీల నర్తనలు, పాపపు క్రియలు చూసి ఇదా మానవత్వం, మనిషి జీవితం అని ఆశ్చర్యపోయాడు. తనలో ఒక విధమైన అసహ్యం, విరక్తి చోటు చేసుకున్నాయి. క్రీస్తు శకం 1579లో ఒకానొక బంధువు ఇంటిలో విడిది చేసి ఉన్న రోజులలో అలోషియస్ క్రీస్తు జ్యోతులు అయిన పునీతుల గాథలు, భక్తి పాటలు పఠించారు. తాను ఒక గురువుగా మారాలి, దైవ మానవ సేవలో తరించాలని ఆశించారు. అప్పటి నుండి తనలో ఒక సన్యాసిగా, గురువుగా కావాలనే తపన రెట్టింపయింది. 1585 నవంబర్లో తన 17వ ఏట రోమ్ నగర యేసుసభ నొవిషియేట్లో చేరారు. అధిక ప్రార్థన చేస్తూ ఖాళీ సమయాల్లో దుర్గంధంతో నిండిన చెరసాలలు, వైద్యశాలలు దర్శించేందుకు పెద్దల అనుమతి కోరేవాడు. మురికి వాడల్లో ప్రజల్ని చైతన్యపరచి వారిని మంచి పాప సంకీర్తనం కోసం తోడ్కొనిపోయేవాడు. తన 19వ ఏట 1587 నవంబర్ 25న అలోషియస్ గారు తన గురుత్వ ప్రథమ వ్రతాలను స్వీకరించారు. క్రీస్తు శకం 1591లో ఇటలీ దేశంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. అందున రోము నగరంలో ఈ వ్యాధి విలయతాండవం చేసింది. వీరికి సేవ చేస్తుండగా అది అంటురోగటం అవటంతో వెంటనే అలోషియస్ గారికి ఆ వ్యాధి సోకింది. ఆ వ్యాధితోనే మంచం పట్టి తన చేతులలో పట్టుకున్న శిలువ వైపే ధ్యానముద్రుడై తిలకిస్తూ 1591 జూన్ 21వ తేదీన కేవలం 22 ఏళ్ల ప్రాయంలోనే తన ఆత్మను ప్రభువు చెంతకు చేర్చుకున్నారు. వీరిలోని మేలిమి గుణాలను గుర్తించిన 13వ బెనెడిక్టు పాపగారు 1726 డిసెంబర్ 31న వీరిని పునీతులుగా, యువతకు కథోలిక విద్యార్థి లోకానికి పాలకులుగాను ప్రకటించి కొనియాడారు. అలోషియస్ అనగా సర్వజ్ఞాని అని అర్థము. బంగారు మాట. ఉన్నత వంశంలో పుట్టామని గొప్పలు చెప్పుకునేందుకు హక్కు లేదు. గొప్పవాళ్ళు మట్టిగా మారుతారు, నిరుపేదలు కూడా మట్టిలోనే కలిసిపోతారు. ఏది ఏమైనప్పటికీ రాజకుమారుల చితాభస్మాలు మరింత కంపు కొడతాయి. పునీత అలోషియస్ గొన్జాగా గారా, మా కొరకు ప్రార్థించండి.